శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం. సమస్యలతో చింతిస్తున్నారా? అయితే ఒక్కసారి గురూజీకి ఫోన్ చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? మనశ్శాంతి కోల్పోతున్నారా? విద్య, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం, నరదృష్టి, కుజదోషం, చేతబడి, వశీకరణ, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇళ్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడిపడకపోవడం, ఇలా ఎటువంటి సమస్యలైనా అంజనం వేసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. సెల్ నంబర్ 9652484281. మకర రాశి వారి జీవితంలో అదృష్ట ఘడియలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19, 20, 21 తారీఖులోపు వీరి జీవితంలో అదృష్టం వరించబోతుంది. వీరికున్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ తీరనున్నాయి. అలాగే ఒక పెద్ద సమస్య నుండి కూడా విముక్తి పొందనున్నారు. అయితే ఈ రాశివారు డిసెంబర్ 19, 20, 21 తారీఖులోపు జీవితంలో అదృష్టాన్ని ఏ విధంగా పొందనున్నారు, అలాగే వీరు విముక్తి పొందనున్న ఆ సమస్య ఏమిటి అనే విషయాలతో పాటుగా వీరు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశివారు డిసెంబర్ 19, 20, 21 తారీఖులోపు జీవితంలో ఎన్నో శుభవార్తలను విననున్నారు. వీరు చేసే ప్రతి పనిలోనూ విజయం పొందనున్నారు. అలాగే కెరియర్ పరంగా మంచి అభివృద్ధిని సాధించనున్నారు. అంతేకాకుండా జీవితంలో ఎప్పటినుంచో వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్య పరిష్కరించబడబోతున్నది. అయితే ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ, విద్య, ఆర్థిక, ఆరోగ్యపరంగా ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అనే విషయాలను గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా అనుకూల ఫలితాలను పొందనున్నారు. ఈ రాశివారికి వ్యాపారపరంగా ఊహించని రీతిలో లాభాలు రానున్నాయి. కొత్త పెట్టుబడులకు, కొత్త వ్యాపారాలు ప్రారంభించటానికి ఈ సమయం అనుకూలంగా ఉంది. అలాగే భాగస్వామి వ్యాపారాలు ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి. వ్యాపారపరంగా ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో వీరు అదనపు ఆదాయ మార్గాల గురించి అన్వేషిస్తారు. అంటే చేస్తున్న వ్యాపారంతో పాటుగా వేరే వ్యాపారాల్లో భాగస్వామ్యం వహించటం వంటి పనులను చేస్తారు. ముఖ్యంగా ఇతర సంస్థల్లో భాగస్వామ్యంగా పెట్టుబడులు పెట్టడం, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేయటం, ఉద్యోగస్తులు ఓవర్ టైం వర్క్ చేయటం, చేతి వృత్తుల వారు అధిక సమయం శ్రమపడటం వంటి పనుల ద్వారా అధిక ఆదాయాన్ని సంపాదించే అవకాశాలున్నాయి. అలాగే ఈ రాశివారికి వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. చేతి వృత్తుల వారికి మంచి ఊరట లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కార్మికులకు, చేనేత పనులు చేసేవారికి కూడా ఆదాయపరంగా రానున్న సమయం అనుకూల ఫలితాలను ఇవ్వబోతుంది. ఈ రాశివారికి ఉద్యోగపరంగా ఎవరైతే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నారో వారికి ప్రమోషన్లు, బదిలీలు పొందనున్నారు. ఉద్యోగస్తులకు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. పై అధికారుల నుంచి పనిభారం తప్పదు. అయితే ఈ మాసం చివరి వారంలోపు ఉద్యోగస్తులకు ఊరట లభిస్తుంది. పై అధికారుల నుంచి, సహోద్యోగుల నుంచి సహాయం లభిస్తుంది. అలాగే పనిచేసేటటువంటి సంస్థ నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగపరంగా ఈ మాసం ప్రారంభంలో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఈ మాసం చివరికి శుభ ఫలితాలను పొందనున్నారు. ఉద్యోగపరంగా ఆర్థికపరమైన మెరుగుదల ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ప్రయత్నంలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ గట్టిగా ప్రయత్నిస్తే విదేశీ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ సమయంలో ఒక పెద్ద సమస్య నుండి విముక్తి పొందనున్నారు. అదేమిటంటే ఎవరైతే ఆర్థికపరంగా ఇప్పటి వరకు ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారో వారందరూ కూడా ఈ సమయంలో ఆ సమస్య నుండి బయటపడనున్నారు. ముఖ్యంగా వ్యాపారపరంగా ఉన్నవారికి ఈ మాసం ప్రారంభంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఈ మాసం చివరికి ఊహించని రీతిలో లాభాలు పొంది ఆర్థికపరమైన మెరుగుదల కనిపిస్తుంది. అంతేకాకుండా వ్యాపారపరంగా ఉన్నటువంటి రుణాలన్నీ కూడా తీరుతాయి. అలాగే ఉద్యోగపరంగా మీరు ఎప్పటినుంచో ప్రమోషన్ కోసం లేదా బదిలీ కోసం ప్రయత్నిస్తూ విఫలమవుతూ ఉంటే ఆ ప్రయత్నం ఈ సమయంలో ఫలిస్తుంది. మీరు ఆశించినటువంటి ప్రదేశానికి ప్రమోషన్ ద్వారా బదిలీ కానున్నారు. అలాగే చేతి వృత్తుల వారు, కార్మికులు అందరూ కూడా ఈ మాసం చివరి నాటికి ఆర్థికపరమైన మెరుగుదలను పొందనున్నారు. వీరి జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాలన్నీ కూడా తీరనున్నాయి. ఈ రాశివారు అదృష్టంతో వీరి జీవితంలో ఉన్న పెద్ద సమస్య నుండి బయటపడబోతున్నారు. ఈ రాశివారికి విద్యపరంగా మిశ్రమ ఫలితాలను పొందనున్నారు. ప్రారంభంలో ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ఆశించిన రీతిలో ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి హార్డ్ వర్క్ ఎక్కువగా అవసరం ఉంటుంది. నూతన అంశాలను నేర్చుకోవటంలో ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. అయితే ఈ సమయంలో సోషల్ మీడియా ప్రభావంతో విద్యపరంగా వెనుకబడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలను తీసుకోవాలి.
అలాగే ఈ రాశివారు విద్యపరంగా జరిగే పోటీల్లో ముఖ్యంగా సాంకేతిక విద్యకు సంబంధించినటువంటి అంశాల్లో పాల్గొంటారు. అలాగే రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు రానున్నాయి. వీరు చేసేటటువంటి సేవల ద్వారా మంచి గుర్తింపు పొందనున్నారు. క్రీడాకారులు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం బాటగా పయనించనున్నారు. ముఖ్యంగా కళాకారులు ఎన్నో నూతన అవకాశాలను పొందబోతున్నారు. కాబట్టి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం ద్వారా మంచి స్థాయికి చేరుకోగలుగుతారు. ఈ రాశి వారికి కుటుంబపరంగా అనుకూల ఫలితాలు పొందనున్నారు. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది. సోదరుల నుండి సహాయం పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి, బంధువుల నుండి శుభ కార్యక్రమాలకు ఆహ్వానాలను అందుకుంటారు. అయితే ఈ శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. ఎందుకంటే ఈ సమయంలో మీ మాటలు ఎదుటివారికి వేరేగా అర్థమయ్యే అవకాశం కూడా ఉంది. దీంతో లేనిపోని తగాదాలు రావటంతో కుటుంబంలో అశాంతి వాతావరణం ఏర్పడే అవకాశం కూడా ఉంది. అలాగే మీకు తెలియకుండా మీ కుటుంబంలోనే మీకు శత్రువులు తయారయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే రానున్న సమయంలో కుటుంబ పరంగా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాల సందర్శనం వంటివి చేస్తారు. ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రేమ వివాహాలు అంతగా కలిసిరావు. కాబట్టి ప్రేమ వివాహాలకు దూరంగా ఉండటం మంచిది. అయితే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది. వీరి జీవిత భాగస్వామి నుండి వీరికి మంచి మద్దతు లభిస్తుంది. అయితే సెప్టెంబర్ మాసంలో ఈ రాశి వారు వీరి జీవిత భాగస్వామి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇతరుల ప్రమేయంతో మీ మధ్య లేనిపోని తగాదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ మీ అభిప్రాయాలను పంచుకోవటం ద్వారా మీ మధ్య బంధాన్ని బలపరుచుకోవచ్చు. అలాగే సంతానపరంగా శుభవార్తలను పొందనున్నారు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు పొందనున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా సరైన సమయానికి నిద్రపోకపోవటం వలన మానసిక ఆందోళన వంటివి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సరైన సమయానికి నిద్రపోవాలి. అలాగే ఆహార నియమాలను పాటించాలి. పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయాలి. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మంచి ఫలితాలను పొందనున్నారు. ఆదాయపరంగా లాభాలను పొందుతారు. కాబట్టి వీరికి ఉన్నటువంటి రుణ బాధలన్నీ తీరిపోతాయి. అలాగే నూతన స్థలాలను, వాహనాలను కొనటానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో వీరు భవిష్యత్ అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయటానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే స్థిరాస్తుల అభివృద్ధికి కృషి చేస్తారు. ఈ రాశివారు జీవితంలో మంచి అభివృద్ధిని సాధించడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం ఆంజనేయ స్వామిని దర్శించుకుని నెయ్యి దీపాన్ని వెలిగించి సింధూరాన్ని, తమలపాకులను సమర్పించాలి. వీలైనప్పుడల్లా దుర్గామాత నామాన్ని స్మరిస్తూ ఉండాలి. అలాగే ప్రతినిత్యం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించటం ద్వారా జీవితంలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈ రాశివారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి పాటించవలసిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారు ముందుగా పెద్దలను, బ్రాహ్మణులను, తల్లిదండ్రులను గౌరవించాలి. శనివారం రోజున శనీశ్వరులకు తైలాభిషేకం చేయించుకొని 27 నూనె దీపాలను వెలిగించి 27 సార్లు శనీశ్వరుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయాలి. అలాగే చీమలకు బెల్లాన్ని, గోధుమ పిండిని ఆహారంగా పెట్టాలి. వీధి సునకాలకు ఆహారాన్ని అందించాలి. గోమాతకు నానబెట్టిన శనగలను తినిపించాలి. లేనివారికి పేద బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. ఈ విధంగా చేయటం ద్వారా మీ జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. సో చూశారు కదండి, డిసెంబర్ 19, 20, 21 లోపు ఈ రాశివారి జీవితంలో అదృష్టం ఏ విధంగా వరించబోతున్నది, అలాగే వీరు విముక్తి పొందనున్న అతిపెద్ద సమస్య ఏమిటి అనే విషయాలతో పాటుగా ఈ రాశివారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి కూడా తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.